ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 27వ అధ్యాయంలో ఇస్సాకు, ఏశావు, యాకోబుల మధ్య జరిగిన సన్నివేశం. ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావును దీవించటానికి ఇష్టపడ్డాడు. అందుకై మంచి భోజన పదార్థాలు, రుచిగల భోజ్యములు వండుకొని తెమ్మన్నాడు. ఇస్సాకు భార్య రెబ్కా అది విని తన చిన్న కుమారుణ్ణి ప్రేరేపించి తండ్రిని మోసగించి దీవెనలు పొందుటకు పంపింది. పలు పర్యాయాలు ఇస్సాకు యాకోబును పరీక్షించిన మీదట స్వరము యాకోబుది, చేతులు ఏశావువి అని చెప్పి మరీ దీవించాడు. యాకోబు వెడలిపోయిన కాసేపటికి ఏశావు రుచిగల భోజ్యాలను వండుకొని తీసుకుని వచ్చాడు. తండ్రి, నేను నీ జ్యేష్ఠ కుమారుణ్ణి ఏశావును, నీవు లేచి నేను తెచ్చినది తిని నన్ను దీవించు అని అడిగాడు. ఇస్సాకు గడగడలాడుచు, అయ్యా, ఇంతకు మునిపే నేను దీవించానే, ఎవరు ఈ దీవెన అందుకున్నారు అన్నట్లుగా మాట్లాడాడు. అతడు నిజంగా దీవించబడిన వాడే అని సెలవిచ్చాడు. అప్పుడు ఏశావు, ఓ నా తండ్రి, నన్ను కూడా దీవించు అని ఏడ్చాడు. అతడు, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావలసిన దీవెన ఎత్తుకుపోయాడు అని వాపోయాడు. దానికి ఏశావు అడుగుతున్న మాట, ఈజ్ హీ నాట్ రైట్లీ నేమ్డ్ జాకబ్? ఈజ్ హీ నాట్ రైట్లీ నేమ్డ్ జాకబ్? అతనికి యాకోబు అను నామకరణము సరిపోయినది కాదా? చెల్లి ఉన్నది గదు, సరిపోయినది కాదా అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న మనం ఆలోచిద్దాం. ఈజ్ హీ నాట్ రైట్లీ నేమ్డ్ జాకబ్? యాకోబు అనగా మోసగాడు అని అర్థం. మోసగాడు అనే పేరు అతనికి పెట్టుట సరైనది కాదా? సరైనదే కదా? అవును, యాకోబు నిజంగానే మోసగాడు. ఆ ప్రశ్న ఏశావు అడుగుతున్నప్పుడు అది సరైనదే అనే జవాబు వస్తోంది. ప్రతి పేరుకు అర్థాలుంటాయి, ప్రతి పేరుకు అర్థం ఉంటుంది. ఆ పేరుకు తగిన జీవితం ఉండాలని ఆ పేరు పెట్టబడుతుంది. కానీ యాకోబు యొక్క తల్లిదండ్రులు యాకోబు అనే నామకరణం చేయటానికి కారణం ఏంటో తెలుసా? అతడు ఏశావు యొక్క మడమ పట్టుకుని చేయి బయటికి ఉంచాడు. అందుకే అతనికి యాకోబు అనే నామకరణం చేశారు. దేవుడు ఇచ్చేటువంటి జన్మ హక్కును ఏశావుకు దేవుడు ముందుకు ఇస్తుంటే యాకోబు కడుపులోనే పోరాడి వెనక్కలాగా ప్రయత్నించాడు. అందుకే అతనికి యాకోబు అనే నామకరణం జరిగింది. ప్రతి పేరుకు అర్థం ఉంటుంది. ఆ అర్థం చొప్పున బ్రతకాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. ఒక్కో వ్యక్తికి తల్లిదండ్రులు పెట్టే పేరు కోటేశ్వరరావు అని పెడతారు, కోటీశ్వరుడు కావాలని. లక్షపతి అని పెడతారు, లక్షాధికారి కావాలని. కనుక సరస్వతి అని పెడతారు, చదువు బాగా రావాలి అని. ఇలా రకరకాల పేర్లు వాటి యొక్క ఉనికిని బట్టి పెడుతుంటారు. కానీ ఇతని యొక్క పేరు యాకోబు. ఇతడు మోస ప్రవృత్తినే నెరవేర్చి చూపించాడు. మనము సార్థక నామధేయులం కావాలి. మనం సార్థక నామధేయులం అంటే నీకున్న భౌతిక పేరు కాదు, నీకు ఆపాదించబడిన పేరు క్రైస్తవుడు. నువ్వు క్రైస్తవుడవు అని పేరుకు తగినట్టుగా జీవించాలి, క్రీస్తును ధరించిన వాడుగా జీవించాలి. మరొక ప్రశ్న, ఏశావు తండ్రిని అడుగుతున్నాడు, నా కొరకు మరి ఏ ఒక్క దీవెన మిగిల్చి ఉంచలేదా? మరొక ప్రశ్న. ఇస్సాకు ఏ ఒక్క దీవెన మిగిల్చి ఉంచలేదు. ఇది జవాబు. ఇస్సాకు కూడా తన ఇద్దరు కుమారులలో ఏశావును ఎక్కువ ప్రేమించాడు. రెబెకా చిన్న కుమారుని ఎక్కువ ప్రేమించింది. ఇస్సాకు పెద్ద కుమారుని ఎక్కువ ప్రేమించాడు.
ఆ పక్షపాతమే ఆ కుటుంబంలోని సమస్యలకు కారణం అయ్యింది. దీవెనలన్నీ చిన్న కుమారుడు పొందాలని తల్లి భావించింది. దీవెనలన్నీ పెద్ద కుమారుడు పొందాలని తండ్రి భావించాడు. అక్కడే వారిద్దరి మధ్య ఎడబాటు వచ్చింది ఆలోచనల్లో. అంతే కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. కనుక కుటుంబము ఎప్పుడైతే పక్షపాతంతో వ్యవహరిస్తుందో కుటుంబ సభ్యుల పట్ల ఆ కుటుంబం నిలబడదు. అన్నదమ్ములే కానీ, అక్క చెల్లెండ్లే కానీ, బిడ్డలు, తల్లిదండ్రులు ఎవరైనప్పటికీ కూడా ఒకరి పక్షంగా ఒకరు పారదర్శకంగా యథార్థంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం నిలబడుతుంది, విలువ కలిగి ఉంటుంది. అలాగున కాకుండా ఒకరిని ఒకరు మోసపుచ్చుకునే వారిగా ఉంటే ఏ కుటుంబము నిలబడదు. నాకు ఒక్క దీవెనే అయినా మిగల్చలేదా? మిగల్చలేదు. మరి శాపాన్నే మిగిల్చాడు. ఇస్సాకు ఇక్కడ ఒక తండ్రిగా జడ్జి చేయటంలో అతను విఫలమయ్యాడు. ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి నీ యొద్ద? నన్ను కూడా దీవించని ఏడుస్తున్నాడు. వాక్యం ఏం చెబుతోంది? ఏశావు దీవెన పొంద ఆశపడి కన్నీరుతో ఎదురు చూచాడు, కానీ దొరకలేదని ఉంది. సోదరుడా, సోదరి, ఏశావు చేసిన మొదటి తప్పు జ్యేష్ఠత్వాన్ని వదులుకోవటమే. హీ రిఫ్యూజ్డ్ ద బర్త్ రైట్, హీ డినైడ్ ఇట్. దట్ వాజ్ హిస్ బ్లండర్ అండ్ మిస్టేక్. జీవితంలో చేసే కొన్ని తప్పిదాలు మరికొన్ని తప్పిదాలను అవే ఆహ్వానించుకుంటూ పోతాయి. కనుక తప్పిదము మానవ సహజమని ఊరుకోక దాన్ని సరిచేసుకోవటం ఉత్తమమైనటువంటి మార్గం. మరొక దీవెన కూడా లేకుండా అన్ని దీవెనలు తండ్రి అతనికే ఇచ్చాడు. తర్వాత ఇస్సాకు భార్య రిబ్కా తన కుమారుడైన యాకోబు మీద పగబట్టాడని తాను విన్నప్పుడు ఒక మాట మాట్లాడింది. అదే 45వ వచనంలో, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్నదగనా? వై షుడ్ ఐ బీ bereft of you both in one day? Why should I be bereft of you both in one day? ఒక్కరోజే ఇద్దరిని పోగొట్టుకున్నా ఆలోచిస్తున్నాడు. ఏశావు హంతకుడై శిక్ష పొందుతాడు, యాకోబు హతుడై దూరం అయిపోతాడు. ఏమిటి నాకు ప్రయోజనం? కాబట్టి ఏం చేయాలంటే యాకోబును దూరంగా పంపించేయాలి. చూడండి, దేవుని ప్రణాళికలు ఎట్లా నెరవేరుతాయో, పరిస్థితులు ఎట్లా వస్తాయో. వెన్ గాడ్ అలౌడ్ సంథింగ్ నెగటివ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ థింక్ దట్ గాడ్ ఈజ్ ఫూల్. దేవుడు బుద్ధిహీనుడు అందుకే ఇవి ఇస్తున్నాడని అనుకోబాకండి, తెలివి తక్కువ అనుకోబాకండి. ఆయన ప్రణాళిక ఉంది, ఆయన అలౌ చేస్తున్నాడు. ఇస్సాకు రిబ్కాల యొక్క జీవితంలో బిడ్డల విషయంలోని పార్షియాలిటీస్ వారి యొక్క లైఫ్ని మిజరబుల్ కండిషన్స్లోకి తీసుకెళ్తూనే గాడ్స్ ప్లాన్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. యాకోబు కుటుంబం విస్తరించిన తీరు నాకు చాలా ఆశ్చర్యం. ఒకవేళ యాకోబు గనుక హారానులో ఉండుంటే, ఆ స్థలంలో అతడు గనుక కనానులోనే పెళ్లి చేసుకుని ఉండుంటే ఒక్క భార్య ఉండేది, ఎంతమంది పిల్లలు ఉండేరో తెలిసేది కాదు. కానీ 12 మంది కుమారులు యాకోబు కలిగి ఉన్నాడు. 4 భార్యల ద్వారా, 2 భార్యలు, 2 దాసీల ద్వారా. కాబట్టి ఎందరు కుమారులు రావాలి, వారి గోత్రాలు ఎట్లా రావాలి, ఏ గోత్రాల నుంచి ఎవరు రావాలనే భవిష్యత్తు పరిణామాలు యాకోబు యొక్క జీవితంలో తాను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలను, వాటి కలిగిన పర్యావసాలను డిజైన్గా దేవుడు మలుచుకొని వారిని పుట్టించాడు. కనుక దేవుడు మానవుల యొక్క బలహీనతలలో తన శక్తిని పరిపూర్ణం చేస్తూ, తన కృపను విస్తరింపచేస్తూ దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ పోతాడు. ఇది గొప్పది. నేను నా వ్యక్తిగత జీవితాన్ని చెబుతాను. నేను బీకామ్ చదివిన తర్వాత ఎంకామ్ చదవాలని నా తల్లిదండ్రులు నన్ను కోరారు. నేను ఎంబీఏ చదవటానికి వేరే ప్రాంతానికి పూనాలో ఉన్న ఒక అడ్వెంటిస్ట్ కళాశాలలో అడ్మిషన్ కొరకు ప్రయత్నించాను, సఫలమయ్యాను. బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ బ్యారియర్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పికప్ మై స్టడీస్.
భాష రాకపోవటాన్ని బట్టి నేను విద్యలో వైఫల్యం చెందాను ఒక సెమిస్టర్లోనే. దాంతో నేను తిరుగుముఖం పట్టినాను. ఆ తరువాత కాలేజీ నుంచి నాకు అవకాశం వచ్చినా నేను వెళ్ళలేకపోయినాను. కనుక నా సొంత ఇష్టం మీద నేను వెళ్ళాను. నా వైఫల్యానికి నేను బాధ్యుడినయ్యాను. నేను వెనుతిరిగి వచ్చాను. ఒక భయంకరమైన శోధన చేత నేను ఏడవబడ్డాను. దురాత్మల చేత పీడించబడ్డాను. ఆ సందర్భంలో ప్రభువు నన్ను స్పష్టంగా రక్షించారు. నేను ప్రార్థించాను, పశ్చాత్తాపడ్డాను. ప్రభు కనికరించారు. నన్ను సేవకు నేను సమర్పించుకున్నాను. నాకేం ఆకాశం నుంచి శబ్దం వినపడి సేవ చేయమనలేదు. ఒక కల వచ్చి అందులో నన్ను సేవకు ఇన్వైట్ చేయలేదు. ఐ పర్సనల్లీ కమిటెడ్ మై సెల్ఫ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యకు నన్ను నేనే సమర్పించుకుని 26 ఏళ్ళుగా వెనుతిరిగక సేవిస్తున్నాను. ఆ రోజున నా బలహీనతలు ఆయన తన శక్తిని పరిపూర్ణం చేసి సేవకుడిగా మార్చాడు నన్ను. నా వైఫల్యాలు, ఒకవేళ నేను సక్సెస్ఫుల్గా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే నేను ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళేవాడినేమో. ఇవాళ నేను ఈ విధంగా దేవుని సేవలు అనేక మందికి పరిచయం చేసే భాగ్యం నాకు కలిగేది కాదు. సో గాడ్ విల్ ఫుల్ఫిల్ హిజ్ ఆల్ ప్లాన్స్ ఇన్ అవర్ లైఫ్స్ త్రూ అవర్ వీక్నెసెస్. హీ హ్యాస్ హిజ్ ఓన్ డిజైన్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితం కోసం ఆయనకు ఒక సొంత ప్రణాళిక ఉంది. అది మన బలహీనతలు ముందస్తుగా ఎరిగిన దేవుడు దాన్ని పరిపూర్ణం చేస్తాడు. ఒకే దినాన మీ ఇద్దరిని నేను పోగొట్టుకోవాలినా, ఆ కండిషన్ ఆ మదర్కి రాకపోతే తన చిన్న కుమారుణ్ణి దూరంగా పంపగలదా? పంపలేదు. కానీ వెళ్లాల్సిందే అతడు. బేతేలులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తిరుగుదారి పెనూయేలులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహనీయములో దేవుని సేవలు ప్రత్యక్షమయ్యాయి. 10 సార్లు లాభాన్ని మోసం చేస్తే దేవుడు ఎవరో అర్థమయ్యాడు యాకోబుకు. యాకోబు యొక్క వైఫల్యము యొక్క 20 సంవత్సరాల అనుభవంలో హీ అండర్స్టూడ్ గాడ్ అండ్ హీ మెట్ గాడ్ పర్సనల్లీ. దేవుని వ్యక్తిగతంగా కలుసుకోగలిగాడు. వాట్ ఏ గ్రేట్ డిజైన్ ఇట్ ఈస్. ప్లీజ్ థింక్ ఆఫ్ దిస్ వాట్స్. ఇది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఏశావు పగబట్టాడు, యాకోబును చంపాడా? తర్వాత హత్తుకొని ఏడ్చాడు. దేవుడు పగను ప్రేమగా మార్చాడు. రిబ్కమ్మ అనుకుంది, నా కుమారుడు నా అన్నగారింటికి వెళ్ళి అక్కడి నుంచి ఒక్క కుమార్తెను చేసుకుని వచ్చేస్తాడు, వెంటనే 1-2 మాసాలు అయినాక లేకపోతే 4 మాసాలు అయినాక వస్తాడు. ఏశావు అతడు కొంచెం కోపం తగ్గుద్ది, అంతా సెట్ అయిపోద్ది అనుకుంది. తన కుమారుడు తన మేనగోడలు వచ్చి బాగా చూసుకుంటారు అనుకుంది. చూచారా? ఇస్సాకు త్వరగా చనిపోతాడు అనుకున్నాడు. ఇస్సాకు చనిపోలా, 22 ఏళ్ళు బతికే ఉన్నాడు. రిబ్కమ్మ నేను ఇంకా ఎక్కువ కాలం బతుకుతాను అనుకుంది. రిబ్కా గారు అప్పటికే మరణించింది. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. మేము మా ఇంటి 2 అన్నదమ్ములు. మా 2 అన్నదమ్ములను గురించి మా తల్లిదండ్రులు చాలా సంతోషపడేవాళ్ళు. ఎందుకంటే మా వృద్ధాప్యంలో దేవుడు మాకు ఇచ్చిన కుమారులు బాగా చూసుకుంటారు మమ్మల్ని. పర్టికులర్గా మా తమ్ముడు అంటే మా అమ్మకు ఎక్కువ గురుండేది, నన్ను బాగా చూసుకుంటాడు వృద్ధాప్యంలో అని. కానీ 10 ఏళ్ల ముందు చనిపోయాడు. అమ్మ చనిపోవటానికి ముందు 10 ఏళ్ల ముందు చనిపోయాడు. వృద్ధాప్యంలో నేను ఆవిడని చూసుకుంటానని ఆవిడ ఎప్పుడు అనుకోలేదు. కనుక కొన్ని విశేషాలు మన జీవితాల్లో జరిగినవి, జరగబోయేవి మన ఊహకు మించినటువంటివిగా దేవుడు తయారు చేస్తాడు. మనం ఊహించినట్టు ఏమీ జరగవు, మనం ఆశించినట్టు జరగవు, మనం తలంచినవి అంతకంటే నెరవేరవు. ఆయన చిత్తం నెరవేరుతుంది. అందుకనే ప్రభువు నేర్పిన ప్రార్థనలో నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నలాగున భూమి మీద నెరవేరునుగాక, భూమి మీద నెరవేరునుగాక. జరుగుతోంది. ఒకే దినాన్ని పోగొట్టుకున్నా నేను. తర్వాత యాకోబు ఈ హేతు కుమార్తెల్లో ఒకదాన్ని చేసుకుంటే నా బ్రతుకు వల్ల నాకేంటి ప్రయోజనం? ఈ ప్రశ్న కూడా రిబ్కమ్మ అడుగుతోంది. ఇఫ్ జేకబ్ మ్యారీస్ వన్ ఆఫ్ ద హితైట్ విమెన్ లైక్ దీస్, వన్ ఆఫ్ ద ఉమెన్ ఆఫ్ ద ల్యాండ్, what good will my life be to me? What
గుడ్ విల్ మై లైఫ్ బీ టు మీ? నా జీవితానికి ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రశ్న. మనం మన ప్రయోజకత్వాలు ఆలోచన చేసుకుంటూ ఉంటాం. నేను ఎప్పుడు అనుకుంటుంటాను, నా వృద్ధాప్యంలో నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ మై ఓల్డ్ ఏజ్? ఎవరికి తెలుసు? మనం అనుకుంటాం అన్ని దినాలు చక్కగా అన్ని బాగుంటాయి అనుకుంటాం. ఎందుకుంటాయి? కొందరు అనుకోకుండా పెరాలసిస్ బారిన పడతారు, మంచం బారిన పడతారు. మరికొందరు అకస్మాత్తుగా ప్రమాదాలకు గురవుతుంటారు, అంగవైకల్యానికి గురవుతుంటారు. మరికొందరు సడన్గా హార్ట్ అటాక్తో ఎర్లీ ఏజ్లో చనిపోతూ ఉంటారు. మరికొందరు దీర్ఘకాలం చక్కటి ఆయుష్ కలిగి విభిన్నమైన బాధలు అనుభవిస్తూ బతుకుతూనే ఉంటారు. హూ నోస్? నాకు ప్రయోజనం ఏమిటి? మనిషి తలం పట్ల ఉంటుందండి. వీడు ఇంజనీర్ అయిపోవాలి, వాడు డాక్టర్ అయిపోవాలి, వీడు ఒక ఇండస్ట్రియలిస్ట్ అయిపోవాలి, వీడు గ్రేట్ పాలిటీషియన్ అయిపోవాలి, వీడు నన్ను ఎలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి. మన బతుకు ప్రయోజనాలు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు. ప్లీజ్ నోట్ దిస్. మన బ్రతుకు ప్రయోజనాలు మనం ఆశించినట్టుండవు, ఊహించినట్టుండవు. వారి జీవితాల్లో అదే సంభవించింది. నాకేం ప్రయోజనం అని అనుకునే భర్తను మోటివేట్ చేసి యాకోబును మేనమావ గారి ఇంటికి వెళ్ళి కుమార్తెను పెళ్లి చేసుకుని తీసుకురమ్మని భర్తతో చెప్పించింది. ఆవిడ చెప్పకుండా భర్తతో చెప్పించింది, మేనగోళ్ళ గారు వస్తే బాగా చూసుకుంటారని. చాలామంది అనుకుంటారు నా తమ్ముడు కుమార్తెను చేసుకుంటే, నా అన్న కుమార్తెను చేసుకుంటే బాగా చూస్తుందని, నా వృద్ధాప్యాన్ని సహకారిగా నిలబడుతుందని అనుకుంటారు. మరికొందరు అనుకుంటారు నా చెల్లి కుమార్తెను, నా అక్కగారి కుమార్తెను చేసుకుంటే, మేనల్లుడిని చేసుకుంటే నాకు బాగా చూస్తాడని చాలామంది అనుకుంటారు. బట్ హూ నోస్? ఎవరికి తెలుసు? చూస్తారు చూడరు ఎవరికి తెలుసు? అసలు వాళ్ళు ఎట్లుంటారు ఎవరికి తెలుసు? కనుక మనం దేవునిపై ఆధారపడకుండా ప్రయోజనాలు వెతుక్కుంటాం వల్ల ప్రయోజనం లేదని చెబుతున్నారు. యు మస్ట్ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఫర్ యువర్ ఓల్డ్ ఏజ్ ప్లాన్స్. చాలామంది అనుకుంటుంటారు మాకు పెన్షన్ ఉంది పర్వాలేదు. కొందరు అనుకుంటారు మాకు ఏ పెన్షన్ లేదు ఎట్లాగా అనుకుంటారు. కనుక రకరకాల భావనలు మనుషుల హృదయాల్లో రావటం సాధారణం. అయితే నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనకు దేవుడు ఉన్నాడు, దేవుడిపై ఆధారపడదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ప్రార్థిద్దాం. మన పరిస్థితుల బట్టి కాదు, మన ప్రభువుపై విశ్వాసం ఉంచుదాం. ఇలాంటి భావాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు దేన్నైనా తట్టుకోగలుగుతారు. కనుక నా బ్రతుకు వల్ల నాకేమిటి ప్రయోజనం అని ఆవిడ దీర్ఘం తీసినా ఆవిడ బ్రతుకు వల్ల ఈ కోడళ్ళ వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. నేను ఇంకోటి కూడా చెబుతాను. ఈ యాకోబు వెళ్ళిపోయిన తరువాత తన తల్లికి కనాను కుమార్తెలు నచ్చలేదని చెప్పి ఏశావు గ్రహించి టు సాటిస్ఫై హిజ్ మదర్ he went and married another woman. అతడు వెళ్ళి మరొక ఆమెను వివాహం చేసుకొని తల్లిని సంతోషపెట్టాలని అనుకున్నాడు. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ఏశావే తండ్రి సంతోషం కోసం, తల్లి సంతోషం కోసం ఏమైనా చేయటానికి ప్రయత్నం అన్నా చేశాడు. యాకోబు ఏం చేయలేకపోయాడు. కానీ యాకోబుకే దీవెన, యాకోబుకే ఆశీర్వాదం, యాకోబు లైనేజ్ ఆఫ్ క్రైస్ట్లోకి వచ్చినవాడు. కనుక మనకు అర్థం కాదు, మనకు కొన్నిసార్లు అర్థం అవుతుంది. నాకు ఎప్పుడు అనిపిస్తుంది నేను పేదవాడిగా ఉండిపోయాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మనీ ఫర్ మై పేరెంట్స్. వాళ్ళు ఇప్పటికీ నాకు 50 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా దే ఆర్ ద ఫీడర్స్ ఫర్ మీ. ఏమిటి ఈ మిషన్లో నేను సంపాదించుకుంది? బట్ గాడ్ హ్యాస్ నాట్ ఓపెన్ డోర్స్ ఫర్ మీ టు ఎర్న్ మనీ ఫర్ మై సెల్ఫ్. ఇప్పటికీ అదే పజల్ నన్ను వెంటాడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది దూకి అవతలకి వెళ్ళి పనిచేద్దాం అనిపిస్తుంది. బట్ ఐ కాంట్ డూ దాట్. నేను ట్రై చేసి వైఫల్యం చెందాను. ఇఫ్ గాడ్స్ డిజైన్ ఈజ్ దిస్ ఫర్ మీ, లైక్ దిస్ ఫర్ మీ, హౌ కెన్ ఐ? కొన్ని సందర్భాలు అర్థం కాదు. మనకు అనిపిస్తుంది తల్లిదండ్రులు బాగా చూడాలి, వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకి ఏమేమో చేసేయాలి అని. But God doesn't allow something in your life.
దానికి పెద్ద విచిత్రంగా భావించద్దు. ఎందుకంటే ఇట్స్ ఆల్ ద డిజైన్ ఆఫ్ గాడ్. అదంతా దేవుని నిర్ణయంలో జరుగుతూ ఉంటుంది. ఒక కుమారునిగా మనకు ఎప్పుడు అనిపిస్తుంది మా తండ్రికి ఇది చేయాలి, అది చేయాలి. కొన్నిసార్లు వైఫల్యం చెందుతూ ఉంటాం కదా అని చెప్పి మనం ఏం చేయలేకపోయామని మనం అనుకో అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు తన డిజైన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇది మాత్రం వాస్తవం, ఇది వాస్తవం ఖచ్చితం. ఇసాకు లైఫ్, రిబ్కా లైఫ్, ఏషావు లైఫ్ ఇవన్నీ గమనిస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్లకు సహాయం చేస్తూ వచ్చాడు. వారి యొక్క పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు సహాయకుడిగా నిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు కనిపిస్తాం. తర్వాత ఈ యొక్క అధ్యాయంలో మనం 27వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ప్రశ్నల రూపంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, నా తమ్ముడైన యాకోబును చంపెదను అని అనుకున్నాడు. చంపగలిగాడా? చెప్పండి. నా తమ్ముడైన యాకోబును చంపేస్తానన్నాడు. చంపాడా? కొన్ని మనం అనుకుంటాం, తీర్మానాలు చేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని. ఇవేమీ చేయలేవు. దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. చెడు చేయకుండా నిన్ను కాపాడేటువంటి దేవుడు ఉన్నాడు. కనుక ఆల్ టుగెదర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ గాడ్ ఈజ్ ద కంట్రోలర్ ఫర్ ఎవ్రీథింగ్. ఈజ్ ద కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తం పైన ఆయన అధికారం కలిగిన వాడు, ఆధిపత్యం కలిగిన వాడు. ఆయన అనుకున్నది ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు. మన ప్రయత్నాలు వ్యర్థమైపోతూ ఉంటాయి, విఫలం అయిపోతూ ఉంటాయి. కనుక ఆశ్చర్యపడటానికి లేదు. అబ్రహాము, ఇసాకు, యాకోబుల యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి సంఘటనలు మనకు దేవుని గురించి నేర్పిస్తూ ఉంటాయి. ఇక మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలోని ప్రశ్నలలో మరొక ప్రశ్న చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 4వ వచనంలో యాకోబు తన యొక్క మామగారి యొక్క ప్రాంతమునకు తూర్పు జనుల దేశానికి వచ్చినప్పుడు ఒక బావి వద్ద కూర్చున్నాడు. ఆ బావి పైన మూత వేసింది, నీళ్లు పెడతానికి మందల కాపర్లు వస్తున్నారు. అక్కడ వారిని చూచి ఒక ప్రశ్న అడుగుతున్నారు. మై బ్రదర్స్, వేర్ డూ యూ కమ్ ఫ్రమ్? మై బ్రదర్స్, వేర్ డూ యూ కమ్ ఫ్రమ్? అన్నలారా మీరు ఎక్కడ వారు, ఎక్కడ నుండి వస్తున్నారంటే మేము హారాను వారము అనేది. మేము హారాను వారము అనేది. అతడు నాహోరు కుమారుడు లాబానును మీరు ఎరుగుదురా? మరొక ప్రశ్న, డూ యూ నో లాబాన్ ద సన్ ఆఫ్ నహోర్? వాళ్ళు చెబుతున్నారు వి నో హిమ్, మాకు తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, అతడు క్షేమంగా ఉన్నాడా? వారు క్షేమంగానే ఉన్నారు, మేము ఆయన ఎరిగి ఉన్నాము. రిబకా వెనక్కి వచ్చిన తర్వాత 40 years అయిపోయింది. రిబకా వచ్చిన తర్వాత మాక్సిమం యాకోబు అక్కడికి వెళ్ళేప్పటికీ అతనికి 40 ఏళ్ళు. అంతకుముందు 27 పిల్లలు లేరు, 60 ఏళ్ళు వచ్చేసాయి ఆవిడ వెళ్ళిపోయి. రిబకా సోదరుడు లాబాను పెద్ద వయస్కుడు అయిపోయి ఉంటాడు, 70sలోకి వచ్చేసి ఉంటాడు, 80sలోకి. అతని కుమార్తెలు ఉన్నారు. ఈ దృశ్యం ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం. అక్కడ బావి దగ్గరికి ఆ మందలకు నీళ్లు పెట్టేవాళ్ళు అడుగుతున్నారు, అన్నలారా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? లాబాను క్షేమంగా ఉన్నాడా? నాహోరు కుమారుడు. వాడు మాకు తెలుసు క్షేమంగా ఉన్నారు అని జవాబిచ్చాడు. ఈ 2 ప్రశ్నల్లో వేర్ డూ యూ కమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? హారాన్ నుంచి అని జవాబు చెప్పారు. ఈ ప్రశ్న ఉందా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అనేది, అది విడిగా బైబిల్లో మనం కనుక ధ్యానం చేస్తే ఎక్కడి నుండి వస్తున్నారనటానికి ఎంతో పెద్ద ఉపన్యాసం అవుతా ఉంది. అది అసలు వాస్తవంగా మనం ఎక్కడి నుండి వచ్చాం? తల్లి గర్భం నుండి వచ్చాం. ఇంకా వెనక్కి వెళ్తే ఎక్కడి నుండి వచ్చాం? దేవుని చిత్త ప్రకారం మనం వచ్చాం. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడి నుండి వచ్చాం? ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఈ ప్రశ్నలకు మనకు జవాబు దొరికితే జీవితం అర్థమైనట్లే. లాబాను క్షేమంగానే ఉన్నాడని చెప్పారు. ఆ తరువాత
లాబాను కుమార్తె యొక్క రాహేలు ఆ స్థలానికి వచ్చింది. వెంటనే అతడు దగ్గరగా వెళ్ళి బావి మీద రాతి పొల్లించి లాబాను గొర్రెలన్నిటికీ నీళ్లు పెట్టాడు. రాహేలు యాకోబును రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చాడు. ఆ తండ్రి యొక్క బంధువునమ్మ అని చెప్పుకున్నాడు. ఆమె వెళ్ళి చాలా సంతోషంగా తన తండ్రికి చెప్పింది. లాబాను పరిగెత్తుకుని వచ్చి యాకోబును ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నా ఎముక, నా రక్తం, నా మేనలుడు అని కౌగిలించుకుని అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా యాకోబు యొక్క జీవితంలో దేవుడు ఒక మజిలీని అతని కొరకు హారానులో ఏర్పాటు చేశాడు. ఏ డ్రై ల్యాండ్. హారాను అంటే అర్థం ఒక ఫలము లేని స్థలం, ఏ డ్రై ల్యాండ్. సో ఆ స్థలంలో 20 సంవత్సరాలు యాకోబు నివసించాడు.